India, welcome to AGN News. Armuru రాష్ట్రాలు కూడా బియ్యాన్ని కొని లాభపొందుతుంది కాబట్టి అలా కాకుండా రైతులందరికీ ప్రజలందరికీ సన్న బియ్యం తినిపించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సన్న బియ్యము రావాలంటే కంట్రోల్లో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇవ్వాలంటే రైతులు కూడా సన్నట్లు పండించాలని చెప్పేసి ఉద్దేశంతో 500 రూపాయల బోనస్ ప్రకటించి రైతులందరినీ సన్నపట్లు వేసే విధంగా ఉద్దేశపూర్వకంగా పురిగొల్పడం. అందరూ ఈరోజు రైతులందరూ కూడా, నేను ఒక రైతునే, రైతులందరూ కూడా ఎక్కువ మటుకు సన్నపట్లే వేసారు. ఆ సన్నపట్లను ప్రభుత్వం కొని వాటిని మిల్లింగ్ చేసి సన్న బియ్యం చేసి ప్రజలందరికీ అందించే విధంగా కంట్రోల్ షాపులలో సన్న బియ్యం పంపిణీ ఏర్పాటును ఈరోజు చేశారు. దాంట్లో భాగంగా మేము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, మా డిసిపల్లి గ్రామం తరఫున మరియు యావత్ తెలంగాణ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందులో భాగంగానే ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నా, ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తుందో దయచేసి ఇది చాలామంది గరీబ్గాలు ఉన్నారు, అది బయట కొనాలంటే ఎక్కువ పిరం ఉంటాయి కాబట్టి ప్రభుత్వం రేటుకే, కంట్రోల్ రేటుకే సన్న బియ్యం అందిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఉపయోగించుకోవాలా, తినడానికే ఉపయోగించుకోవాలా. దయచేసి ఎవరు కూడా అమ్ముకోవద్దు. అదేవిధంగా ఇందులో భాగంగా నేను వ్యాపారస్తులకు కూడా హెచ్చరిక చేస్తున్నా, ఎవరైనా కంట్రోల్ బియ్యం కొన్నట్లయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఇది ప్రజలందరికీ బాగుపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం అందిస్తుంది. కాబట్టి పొరపాటున ఏ వ్యాపారస్తుడైనా కంట్రోల్ బియ్యం కొన్నట్లయితే చట్టపరంగా గట్టి యాక్షన్ తీసుకుంటాము. దయచేసి ఎవరు కూడా ఈ కంట్రోల్ బియ్యం కొనద్దు, రైతులే తిని ఉపయోగించుకోవాలా. మేము డీలర్లకు కూడా అదే చెప్తున్నాము, అందరికీ మంచి సేవలు అందేది, మంచి బియ్యం పోయి సన్న బియ్యం ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి మా గ్రామం తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.